వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తా విశ్లేషణ చేసే ముందు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే వెంటనే మీరు మా క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. కొత్తవలస పరిధిలో గల రాజపత్రులపాలెం, చీపురు వలస, ఎర్రవానిపాలెం సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మెగా శిబిరం సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి మరియు కొత్తవలస వైస్ ఎంపీపీ కర్రీశ్రీను ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పంచాయతీ సెక్రటరీ ఈ కన్నబాబు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 460 మందికి తనిఖీ చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ శీతల్ వర్మ తెలిపారు. కొత్తవలస ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు వైద్యానికి పెద్దపీట వేశారని ఆమె తెలిపారు. వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ ఇంటి వద్దకే 7 రకాల పరీక్షలు, మందులు, డాక్టర్ సేవలు అందించడం పేదవారికి వరంగా మారిందని ఆయన తెలియజేశారు. ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, నాయుడుబాబు, వైస్ ఎంపీపీ కర్రీశ్రీను, అయ్యరక్కపాత్రుని డైరెక్టర్ రామన్నపాత్రుడు, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, ఎంపీడీఓ వై పద్మజ, ఈఓపీఆర్డీ ధర్మారావు, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్స్ బాలరాజు, ఏడుకొండలు, వైసీపీ నాయకులు సూరిబాబు జగనన్న సురక్ష క్యాంపు వైద్య శిబిరాలను, అంగన్వాడీ ఫుడ్ స్టాల్స్ను సందర్శించారు. వీరితో పాటు జనరల్ ఫిజిషియన్, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ శీతల్ వర్మ, డాక్టర్ సింహాద్రి నాయుడు, గైనిక్ డాక్టర్ జ్యోతిర్మయి, జనరల్ సర్జన్ మాధురి సుధా, కంటి డాక్టర్ పి రామలక్ష్మి, ఈశ్వరరావు, పిహెచ్సి సిబ్బంది, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, సచివాలయ సిబ్బంది, గృహ సారథులు, వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.